హలో అండి. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమకుత్తూర్ వాక్స్ ఆర్ సింపుల్ లివింగ్ విత్ హెచ్కే. ఈరోజు వచ్చేసి మీషో ఫైండ్స్ కొన్ని అయితే కనుక తీసుకున్నాను, అవి చూపిద్దామని చెప్పి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ కోసం తీసుకున్నాను అనమాట. ఇంతకుముందు నా ఓల్డ్ వీడియోస్లో నా లోపల కిచెన్ టూర్ చూపించాను. ఇదైతే కనుక ఇంటి ముందున్న స్పేస్లో ఓపెన్ కిచెన్ టూర్ని ఎట్లా కిచెన్లో కావాల్సిన వస్తువులతో ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపించేస్తాను. కిచెన్ ఈజ్ ఎ హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు. ఎక్కువ టైం ఆడవాళ్ళు స్పెండ్ చేసేది కిచెన్లోనే అంటారు. అది నేచర్తో రిలేట్ అయితే చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే డిజైన్ చేసుకున్నాను. యాజ్ వెల్ యాజ్ దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ కూడా అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఇంటి ముందు నేను అంత అనుకోలేదు. ఓపెన్ కిచెన్ డిజైన్ చేసుకుని పాతకాలంలాగా ముగ్గులు వేసేసి మొత్తం అంతా డిజైన్ చేసుకుంటే వంట వండటానికి ఈజీగా ఉంటుంది అని అనుకున్నాను. కానీ బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డ్రాబ్యాక్స్. ఎందుకు అంటే బయట ఉంటే చాలా దుమ్ము వస్తుంది. మనం కొన్ని అన్నీ కవర్ చేసుకుని ఉంచుకోవాలి. దాంతోపాటు ఇది ఎంతైతే మనము నీట్గా మొత్తం ఇంట్లో ఉంచుకునే దానికంటే ఎక్స్ట్రా కేర్ తీసుకుని ఇంకా కొంచెం హైజీన్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది, దుమ్ము డస్ట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి నేను నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. బట్ బ్యూటీ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ డ్రాబ్యాక్స్ కదా, అందుకని చెప్పేసి చల్తా హై. ఈ వీడియోలో మీషోలో నేను కొన్ని అయితే ఐటమ్స్ తీసుకున్నాను. కిచెన్ని కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాం. ఎందుకంటే వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నాకు కొంచెం హడావిడిగా చేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఎక్కడెక్కడ వస్తువులు ఏమున్నాయో అంతా వెతుక్కుని చేసుకోవాల్సి వస్తుంది. అలా ఎందుకు మొత్తం నీట్గా సెట్ చేసుకుందామని ఈ మీషో ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంట్లో ఉండే వాళ్ళకి ఇల్లు మొత్తం నీట్గా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంటుందో, అదే కనుక చిరాకుగా ఉంటే కనుక అంతే చిరాకుగా బ్రెయిన్ అంతా డిస్టర్బ్డ్గా అయిపోద్ది. ఇది నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే. అందుకని చెప్పేసి కిచెన్ నేను బయట కట్టించుకున్నాను. ఇక్కడ కూర్చుంటే కనుక ఏ ఆలోచనలు రావు. దాంతోపాటు వంట చేసేటప్పుడు కూడా ఆ ప్లెజెంట్నెస్ ఉంది చూడండి, ఆహా అసలు చెప్పలేనమాట. అంతే కదండి. యాక్చువల్గా మీ అందరికీ గుర్తుందా, మనం చిన్నప్పుడు అమ్మమ్మల దగ్గర అట్లా వెళ్ళినప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ అయితే కనుక నేను ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని. దాంతోపాటు అక్కడ ఏమయ్యేదంటే వాళ్ళకి పొల్యూషన్ లేదు, అది ఊర్లు కాబట్టి అక్కడ చెల్లింది. కానీ ఇక్కడ మనకు హైదరాబాద్లో ఎక్కువ డస్ట్ ఉండటం వల్ల ఇంత మనం ఆర్గనైజ్ చేసి నీట్గా పెట్టుకోవాలి అంటే కొంచెం టాస్క్ ఉన్న పని. ఇక్కడ నేనైతే కనుక ఈ క్రీపర్స్ తీసుకున్నాను. లాస్ట్ టైం ఇక్కడ ఉండాల్సిన క్రీపర్స్ ప్లాంట్ 2 తీసేసి అక్కడ కబోర్డ్ ఉంది కదా, ఆ కబోర్డ్ దగ్గర హ్యాంగ్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఖాళీగా అనిపిస్తుంది. మనీ ప్లాంట్ పెట్టి దాన్ని కొంచెం డెకరేట్ చేశాను, కానీ అది అంత లుక్ ఇవ్వలేదు అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్నే యాప్ చేసుకున్నాను అనమాట. మీ అందరికీ కిచెన్ ఎలా ఉండాలి అనేది కోరిక. అంటే నాలాగే నా ఫ్యాంటసీస్ ఐడియాస్ ఉన్నాయా, లేకపోతే కనుక నేనే కొంచెం ఎక్కువ ఆలోచించి ఇంత మనీ అంతా వేస్ట్ చేశానా అనేది నాకైతే తెలీదు. కానీ మీ ఒపీనియన్ ఏంటో కంపల్సరీ కమెంట్లో అయితే చెప్పండి. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీథింగ్ ఇట్ కెన్ బీ. దాని తర్వాత ఇవన్నీ కొన్ని మీషో ఫైండ్స్, ఇంట్లోకి సోఫాకి కవర్స్, దాంతోపాటు ప్లాంట్ నీడ్స్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. ఇవి అయితే మాత్రం ప్లాంట్కి బుషెస్ ఒకటి లాస్ట్ టైం ఒక షార్ట్లో చెప్పాను కదా, ఒక మొక్క కొట్టుకొచ్చాను అని చెప్పేసి. దానికి కొంచెం వాటర్ అనేది తక్కువ పోయాలి, కాకపోతే అది తడిగా ఉండాలి నిమ్ముగా అని చెప్పేసి ఈ బుషెస్ అయితే ఇచ్చేసాను. ఇంకొకటి తమలపాకు చెట్టుకి. ఈ 2 కూడా ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటే బాగా దాన్ని ఏమంటారు గుబురుగా వస్తుంది అని చెప్పేసి ఈ స్టిక్స్ అయితే కనుక ఆర్డర్ చేశాను. దీనికి నాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఆ గ్రీన్ది తీసేయాలా ఉంచాలా, ఆ మ్యాట్ ఎందుకు ఇచ్చారు అనేది. సరే ఒకటైతే తీసేద్దాము, దాని తర్వాత ఇంకోటి ఉంచుదాంలే అని అనుకున్నాను. ఇక్కడైతే కనుక ప్లాంట్స్కి ఫస్ట్ అయితే వాటర్ పోసేసి దాని తర్వాత ఆ బుషెస్ అయితే గుచ్చేసాను అనమాట. యాక్చువల్గా కిచెన్కి బయట నేను స్క్వాట్ చేద్దాం అనుకున్నాను, కానీ వైట్ మార్బుల్ టైప్లో వస్తుంది కదా, కాకపోతే దాని మెయింటెనెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి బయటకు అది వేయకుండా యూజర్ ఫ్రెండ్లీ గ్రానైట్ వేసేసుకున్నాను. దానిపైన ముగ్గులు డిజైన్ చేసుకుని వేసుకున్నాను అనమాట. దీంతో ఏమవుతుంది అంటే గట్టు పైన మామూలుగా డిజైన్ ఉండటం వల్ల నీట్గా అనిపిస్తుంది, కొంచెం అందంగా ఉంటుంది అని అనిపించింది. అదే ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు అమ్మ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటారు, నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటాను. నా సెకండ్ ఫ్లోర్కి ఎక్స్టెన్షనే ఈ ఓపెన్ కిచెన్ అనమాట. దీంట్లో అంటే 3 కిచెన్లు అయిపోయినాయి ఇంట్లో. నాకు అర్థం కాదు, ఇంట్లో కింద వంట తక్కువ, పైన ఇంట్లో కూడా వంట చేయకుండా మళ్ళీ ఈ ఓపెన్ కిచెన్ ఒకటి కట్టించుకున్నాను.
అది ఒక్కొక్కసారి అనిపిస్తది ఫూలిష్‌నెస్ అనిపిస్తది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తది అబ్బా! దీనంత ప్లెజెంట్‌నెస్ ఇంకొకటి లేదుగా. ఎంత ఫార్మ్ హౌస్ ఉన్నా సరే మనం రెగ్యులర్‌గా ఎళ్లి కూర్చోలేము. కానీ ఇక్కడైతే ఇక్కడ కూర్చుంటే గనక అందరు ఫ్యామిలీ ఒక చాట కూర్చుంటారు. అదే ఇంట్లో ఎళ్లి కూర్చుంటే ఇంట్లో కూర్చున్నట్టు ఉంటది. అందరం కలిసి లంచ్ కానీ, డిన్నర్ కానీ చేసేటప్పుడు ఇట్లా బయట కూర్చొని అంతా ఆస్వాదిస్తా కూర్చుంటే ఎండలో కూర్చున్నా గూడా చాలా అందంగా ఉంటది అని చెప్పేసి నేను నా పర్సనల్ ఫీలింగ్‌తో మా నాన్నని అడిగి ఇదైతే కట్టించుకున్నాననమాట. మా నాన్న ఫోన్‌లో నా నంబర్ బంగారం అని ఉంటది. చిన్నప్పటి నుంచి పాప, బంగారం తప్పితే ఇంకొకటి పిలిచేవారు కాదు. అంతే కదా బంగారమ్స్! ఆడపిల్లలు అనగానే నాన్నకి బంగారమే కదా! మీరేమంటారు? అంతేనా? కామెంట్లు అయితే చేయండి. యాక్చువల్‌గా మా ఫ్రెండ్స్ అందరిని కూడా నేను మామూలుగా పాప అనే పిలుస్తాను. వాళ్ళ పేరు పెట్టి పిలవను. లేకపోతే గనక ఎవరిదైతే వాళ్ళది అట్లా సంబోధించను. పాప లేకపోతే గనక ముద్దు పేర్లతోనే పిలుస్తాను. ఆడవాళ్ళము ఏదైనా గానీ సున్నితంగానే డీల్ చేస్తాము. సున్నితంగానే ఉంటాము అనేది నా ఫీలింగ్ అనమాట. అంతే కదండీ! అంటే ఎంత పని అయితే బర్డెన్ పెంచుకుంటామో కానీ మైండ్‌తో పాటయితే గనక వాళ్ళు చాలా సెన్సిటివ్. ఈ ప్లాంట్స్ లాగా. కమింగ్ టు ద పాయింట్ ఈరోజు మీషో ఫైండ్స్ అయితే చూపిచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేసేసి అందరికీ తెలిసిందే కానీ ఇల్లు నీట్‌గా ఉండాలని చెప్పేసి కొంచెం కాస్ట్లీ ఐటెమ్స్ అయితే బుక్ చేస్తూ ఉంటాము. ఇల్లు అందంగా ఉండాలంటే కాస్ట్లీగా ఉండక్కర్లేదు. అయి అందంగా ఆర్గనైజ్ చేసుకుంటే చాలు అనేది నా ఒపీనియన్. అందుకని చెప్పేసేసి సింపుల్ థింగ్స్ అమెజాన్‌లో ఈజీగా దొరుకుతున్నా సరే మీషోలో ఇంకా తక్కువ ప్రైస్ ఉంది. మేబీ ఒక 1 వీక్ డిలే అవ్వచ్చు ఈ ఐటెమ్స్ ఇంటికి రావడానికి. కానీ అది తప్పకుండా మన ఇంటికి సేమ్ క్వాలిటీ ఇస్తుంది అని చెప్పేసి 1 వీక్ డిలే అయినా సరే ఈ ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు అప్రాక్సిమేట్ 7 డేస్‌లో డెలివరీ అయిపోయింది. అదే కనుక అమెజాన్ అయితే నెక్స్ట్ డే డెలివరీ ఉండేది. అట్లా వద్దు మేబీ అన్నిట్లోకి కొంచెం కాస్ట్ తగ్గినా సరిపోతుంది కదా, అంటే నాకు కొంచెం కాస్ట్ తగ్గితే కనుక ఇంకొక ఐటెం వస్తుంది అని చెప్పేసి నేను మీషో నుంచే ఆర్డర్ పెట్టుకున్నాను. మీషో నవ్వేడేస్ ఇట్ ఈస్ గివింగ్ ఎ టగ్ ఆఫ్ వార్ ఫర్ ద అమెజాన్ అని చెప్పచ్చు. ఎత్తుక్కోవాలి కానీ అన్నీ దొరికేస్తాయి అక్కడ. అంతే కదండీ! అంటే నేను ఆలోచించింది కరెక్టేనా? అంటే ఒక రూపాయి సేవ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకిష్టమైనవన్నీ తక్కువలో వస్తాయి అని అనుకున్నాను. ఏమంటారు మీరు? అంతేనంటారా? ఇదొచ్చేసి కిచెన్ ఫైన్ కాదు. యాక్చువల్‌గా సోఫా కవర్స్ అనమాట. చాలా రోజుల నుంచి ఓన్లీ సెట్ ఆఫ్ 1 పెయిర్ మాత్రమే ఉంది నా దగ్గర. అందుకని చెప్పేసి మీషోలో ఇది బాగుంది అని చెప్పేసి 325 పడింది నాకు. ఇది 3 సీటర్స్ కానీ 2 సీటర్స్ కానీ ఈజీగా సరిపోయేటట్టుంది. అందుకని ఇది ఆర్డర్ చేసుకున్నాను. ఇదొచ్చేసేసి సత్యకి వాళ్ళ ఆఫీస్‌లో ఎవరో రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు. సో నేను ఇదైతే కనుక బ్లూ పీ ఉంటాయి కదా ఫ్లవర్స్, అది మెమొరీకి ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసేసి ఆ ఫ్లవర్స్ అన్నీ ప్లెక్ చేసుకుని దాంట్లో సేవ్ చేసుకుంటున్నాను. డైలీ హాట్ వాటర్లో ఒక 2 వేసుకుంటే చాలు, వాటర్ ఈజీగా కన్స్యూమ్ చేసేసేయచ్చు అని చెప్పి. దాని తర్వాత ఇది వచ్చేసేసి లైట్ అనమాట, ఎల్ఈడి లైట్. దానికి సోలార్ లైట్ ప్లాంట్స్ కోసం అని చెప్పి. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇది లైటింగ్ ఎంత ఇస్తుందో తెలియదు, కాకపోతే చూడటానికి అందంగా ఉంది అని చెప్పేసి ఫస్ట్ అయితే కనుక ఒకటి ఆర్డర్ చేశాను. ఇది నచ్చింది అంటే కనుక ఇంకా మిగతా ప్లాంట్స్ అన్నిటికి కూడా పెట్టచ్చు అని చెప్పేసేసి. సంపాదించేది ఎంతో తెలియదు కానీ యూట్యూబ్ నుంచి ఇంకా స్టార్ట్ అవ్వలేదు రెవెన్యూ. ఈవెన్ దో నేను ఖర్చు పెట్టేది యూట్యూబ్ మీద మాత్రం చాలా అని చెప్పచ్చు. అవన్నీ మనకే వస్తువులు మిగిలిపోతున్నా అందంగా ఉండాలి వీడియోలో పెట్టేటప్పుడు అని చెప్పేసేసి మోర్ దెన్ చాలా అది ఇచ్చేదానికన్నా నేను ఖర్చు పెట్టింది ఎక్కువ ఈ 1.5 ఇయర్లో. యాక్చువల్గా నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయను, అందరికీ తెలిసినట్టే. ఎందుకు అని అంటే 2 కిడ్స్ చిన్న పిల్లలు ఉన్నారు. దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ అమ్మ నాన్న నేను హస్బెండ్ అందరిది వర్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను ఫ్యామిలీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. దాని తర్వాతే ఈ వీడియోస్ అనేది నా ప్యాషన్తో నేను చేసుకుంటున్నాను. అంటే ఈ వీడియోస్ తీసేటప్పుడు కానీ ఇట్లా వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు కానీ నా పాత వర్క్ గుర్తొస్తూ ఉంటుంది. అదొక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఆహా, అది చెప్పలేనమాట. కానీ ఆ టైం ఇవ్వలేకపోతున్నాను, అదే నా డ్రాబ్యాక్. ఫర్ ద బెస్ట్ 2026లో నేను కంపల్సరీ 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి అని చెప్పి ఫింగర్స్ క్రాస్. అంటే అది నా డ్రీమ్ మాత్రమే, నాట్ అబౌట్ ద అమౌంట్ ఆర్ నాట్ అబౌట్ ద థింగ్స్. ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వస్తుంది, ఫ్రెండ్స్ బిల్డ్ అవుతారు, దాంతోపాటు ఒక నాలెడ్జ్ వస్తుంది, తిట్టే వాళ్ళు వస్తారు, ప్రేమించే వాళ్ళు వస్తారు, గుడ్స్ అండ్ బ్యాడ్స్ 2 ఉంటాయి. సో అందుకని చెప్పేసి చిన్న కోరిక, అందంగా ఉంటే చూస్తారేమో అని చెప్పి. ఎనీవేస్,
గెట్ ఇన్ టు ద పాయింట్. ఆ ట్రే వచ్చేసి నాకు అప్రాక్సిమేట్ 190 రూపీస్ పడింది. దాంతోపాటు ఒక క్యాండిల్ వచ్చేసి రిటర్న్ గిఫ్టే అనమాట. నేను ఏ వస్తువు కూడా వేస్ట్ చేయను, అన్నీ యూజ్ చేస్తాను. దాని తర్వాత ఇది వచ్చేసి మామూలుగా క్యాబినెట్ ఉంది కదా, క్యాబినెట్ పైన ఆర్గనైజింగ్కి జస్ట్ ఇట్లా పెడితే పైన స్పేస్ మిగిలిపోతుంది అని చెప్పేసి ఈ స్టెప్ ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను. ఈ స్టెప్ ఆర్గనైజర్ వచ్చేసేసి నాకు ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే యూజ్ అయినాయి. ఓకే, ఇట్స్ ఓకే. దాని తర్వాత నెక్స్ట్ నేను ఎప్పుడైనా ఇల్లు కట్టించుకుంటే పైన కిచెన్లోకి పనికి వస్తుంది అని చెప్పేసి ఉంచేసాను రిటర్న్ పెట్టకుండా. ఇది కూడా బాగుంది. దాని తర్వాత ఇంకొకటి ఆర్డర్ చేస్తాను, అది 2 లేయర్స్ మాత్రమే ఆర్డర్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇది కింద వరకు సరిపోయింది, నెక్స్ట్ వచ్చేసి పైకి పెట్టాలి. దాని తర్వాత ఇవన్నీ కూడా ఈజీ అసెంబుల్ ఉంది, తీసేయడానికి ఈజీగా ఉంది. దాని తర్వాత అసెంబుల్ చేయడానికి ఈజీగా ఉంది. స్క్రూ సిస్టము, అందుకని చెప్పేసి టైట్ చేసేస్తున్నాను స్క్రూ అయితే కనుక. ఎప్పుడు కూడా ఈ చిన్న చిన్న వస్తువులు కూడా ఇది అవసరమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ క్లటర్ లేకుండా నీట్గా ఉంచుకోవాలంటే ఇవన్నీ అవసరమే కదా అని చెప్పి ఈసారి అయితే ధైర్యంగా బుక్ చేసేసాను. అంటే లోపల కిచెన్కి అంతే ఎఫర్ట్ పెట్టి మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుని, మళ్ళీ బయట కిచెన్కి అంతే ఎఫర్ట్ పెట్టి మొత్తం అన్నీ ఆర్గనైజర్స్ కొంటే తర్వాత ఏమైనా వేస్ట్ అవుతాయా అనేది నా ఒపీనియన్. అది నాకు తెలియదు ఇప్పుడైతే, తర్వాత చూద్దాము ఏమవుతుందో. ఫస్ట్ అయితే మాత్రం ఈ 3 ర్యాక్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే కనుక నేను ఇది మొత్తం ఐరన్తో వస్తుంది అనుకున్నాను, కానీ కాదు. సైడ్ ఫ్రేమ్స్ మాత్రం ఐరన్ వచ్చింది, దానిపైన మాత్రం వుడ్ వచ్చిందనమాట, ప్రెస్ వుడ్. మేబీ అది లాంగ్ రన్లో బాగానే ఉంటుంది, కాకపోతే దానికి తడి తగలకుండా ఉంటే చాలు. ఇలా నాకు అప్రాక్సిమేట్ 3 జార్స్ అయితే పట్టినాయి అనమాట. దాని పక్కన కొంచెం స్పేస్ ఉంది, ఏమైనా ఇంగువ డబ్బా ఇట్లా ఏమైనా ఉంటే కనుక అవి పెట్టుకోవచ్చు. ఇది బాగుంది. దీంతో పాటు 2 లేయర్స్ది ఐరన్ స్టాండ్స్ కూడా ఉన్నాయి, అది కూడా బాగుంది. వుడెన్ది బాగుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎలా ఆర్గనైజ్ చేస్తాను అని చెప్పేసి. అదైతే మాత్రం ఇప్పుడు నా దగ్గర లేదు, ఇంకా రాలేదన్నమాట, ఆర్డర్ డెలివరీ అవ్వలేదు. సో ఇది చూపిస్తున్నాను ఈరోజుకి. ఎలా ఉంది, బాగుందంటారా? నాకైతే చాలా చాలా నచ్చేసింది అనమాట. ఈ వీడియో వచ్చేసి అప్రాక్సిమేట్గా 28 మినిట్స్ వచ్చింది. ఏమనుకోకండి, అంటే జస్ట్ అన్నీ చూపించేటప్పుడు కల్లా మొత్తం ల్యాగ్స్ అన్నీ తీసేసినా కూడా 28 మినిట్స్ అప్రాక్సిమేట్గా ఉంది. కొంచెం లెంతీగానే వెళ్తూ ఉంటుంది, కానీ ఆడవాళ్ళకి షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, తప్పకుండా చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం షేర్ చేసుకుంటే కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది. ఎక్కువ కమెంట్స్ వచ్చినాయంటే ఇంకా ఇలాంటి వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. దాంతోపాటు నా వీడియోస్ కూడా కొంతమంది ఎక్కువ రీచ్ అవుతుంది అని అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి ఇంకో ర్యాక్, ఇది ప్యూర్లీ అల్యూమినియం అనమాట. ఇది జస్ట్ కౌంటర్ టాప్లో స్టవ్ పక్కన ఆయిల్కి దీనికి నెయ్యికి పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. ఇది కమ్స్ విత్ బ్లాక్ అండ్ వైట్ కలర్, కానీ నేను వైట్ కలర్ ప్రిఫర్ చేశాను, ఎందుకంటే నాకు అంత వైట్ థీమ్ ఉంది కాబట్టి. మీకు బ్లాక్ నచ్చితే బ్లాక్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి షెల్ఫ్ ఆర్గనైజర్లో కూడా చూసారా కొంచెం బుర్ర ఉపయోగించాను. అక్కడ హ్యాంగింగ్ హుక్స్ ఉంటాయి కదా, ఇవి ఎప్పుడు కూడా నాకు సిలికాన్స్వి ఎక్కడ పెట్టాలి అనేది ఒక పెద్ద డౌట్ ఉండేది. సో ఎందుకో అనిపించింది అనమాట, జస్ట్ ఈ స్టిక్కింగ్వి పెట్టేసి దానికి సిలికాన్వి ఇట్లా తగిలిచ్చేస్తే డోర్స్ క్లోజ్ అవుతాయా అని చెక్ చేసుకున్నాను. ఈజీగా క్లోజ్ అవుతున్నాయి. అందుకని చెప్పేసి ఇటువైపు 2 దాన్ని ఏమంటారు మెజర్మెంట్ కప్స్, దాంతోపాటు ఈ సిలికాన్వి కూడా ఇక్కడ తగిలిచ్చేసుకున్నాను. సో దట్ అవసరమైనప్పుడు ఎత్తుక్కోకుండా నాకు అందుబాటులోనే ఉండేటట్టు అనమాట. డోర్ అయితే ఈజీగానే పట్టేసింది, కొంచెం ఇటు నుంచి ఇటు జరిపేశాను అనమాట, అది కొంచెం అడ్డు తగులుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చూసారా, ఆర్గనైజ్ చేసుకుంటే పైన స్పేస్ అంతా మిగిలిపోతుంది, అందుకని చెప్పేసి ఈ లేయర్ స్టాండ్ ఇక్కడ పెట్టబోతున్నాను ఇప్పుడు. ఈ వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా 250 to 300 అరౌండ్లో వచ్చేసింది. మొత్తం నాకు 3000 అప్రాక్సిమేట్గా ఖర్చు అయిందనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీగా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయని చెప్పేసి ఎవరికైనా కనుక క్లటర్ ఫ్రీ కిచెన్ కావాలి అంటే దే కెన్ ఈజీలీ యాప్ ద ఐడియాస్ అని చెప్పేసి ఇవి అయితే కనుక కొన్ని ఆర్డర్ చేశాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. మెయిన్లీ ఫోకస్ ఏంటంటే కిచెన్ మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేయాలి అనేది నా కాన్సెప్ట్. మీ ఎవరికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి దీంట్లో కూడా చూపిస్తున్నాను అనమాట. స్టోరేజ్ కంటైనర్స్, బాస్కెట్స్, ఆర్గనైజేషన్ మొత్తం అంతా. ఈ గ్లాస్ జార్స్ అన్నీ కూడా నాకు నెయ్యి, హనీ బాటిల్స్ వీటిల్నే యూజ్ చేసి రీయూజ్ చేశాను అనమాట. అవి యూజ్ అయిపోయిన దాని తర్వాత దానికి నీట్గా క్లీన్ చేసేసి ఇట్లా ఫిల్లింగ్కి పెట్టేసుకున్నాను.
అందరూ అనుకుంటారు కిచెన్ ఆర్గనైజింగ్‌గా ఉండాలి అని అంటే ఎక్కువ కాస్ట్ పెట్టాలి, బడ్జెట్ ఫ్రెండ్లీలో రాదేమో అని అనుకుంటారు. కిచెన్ మొత్తం అందంగా ఉండాలంటే అన్ని ఎక్స్‌పెన్సివ్ ఐటెమ్స్ పెట్టాలేమో అని అనుకుంటారు. అట్లా ఏం కాదండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో అన్నీ మనకి ఈజీగా వెతికితే గనుక 2, 3 యాప్స్ ఉన్నాయి కదా! అన్నిట్లో ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఈ మధ్యన ప్రమోషన్ వీడియోస్‌లో చూపిస్తున్నారు కదా! అందరూ నెస్ట్ ఏషియా ఇట్లాంటివి నాట్ టేకింగ్ ఎనీవన్. ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కానీ దాన్ని హ్యాండిలింగ్ కూడా అంతే కష్టం అని అనిపిస్తుంది నాకు. ఎందుకు అని అంటే అవి ఎంతైతే కాస్ట్ పెట్టి మనం కొనుక్కుంటామో అంతే కేర్గా యూస్ చేయాలి. అది కొంచెం ఏదైనా అటు ఇటు అయితే మళ్ళీ దానికి బాధపడతాం మనం. వాళ్ళకి ప్రమోషన్ వాళ్ళకైతే కనుక ఈజీగా వచ్చేస్తాయి. కానీ మనం కొనుక్కున్నది ఇరిగిపోతే కనుక చాలా బాధ అనిపిస్తుంది, గ్లాస్ ఐటమ్స్ స్పెషల్లీ. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా నేను రీయూజ్ చేస్తున్నాను అనమాట. తప్పులేదు, డబ్బులుంటే కొనుక్కోవచ్చు, అది ప్యాషన్ అయితే కనుక కొనుక్కోవచ్చు. హియర్ ఐమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్, బట్ నా ఫీలింగ్ చెప్తున్నాను అనమాట. ఎన్నైతే సామాన్లు ఇంట్లో పెంచుకుంటామో అంత మెయింటెనెన్స్ ఉంటుంది. అది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి కంపల్సరీ. సామాన్లు పెంచుకున్న కొద్దీ మనం చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. పిల్లలతో ఉన్న వాళ్ళైతే కనుక ఇన్ని సామాన్లు పెంచుకోకుండా తక్కువ సామాన్లతో మేనేజ్ చేసుకుని తర్వాత వన్స్ పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. స్పెషల్గా మనం అద్దెకున్న ఇల్లు నీట్గానే ఉండాలి, సొంత ఇల్లు నీట్గానే ఉండాలి అని అనుకుంటాం కదా. అద్దెకున్న ఇల్లు అయితే కనుక మినిమం సామాన్లతో మేనేజ్ అయిపోతుంది. సొంత ఇల్లు అయితే కనుక మనకి ఎప్పుడు ఇలానే అనిపిస్తుంది. మెయిన్లీ నేనైతే కనుక మా ఇంట్లోనే ఉంటాను, కాకపోతే డబల్ బెడ్రూమ్. ఇది అద్దెకి ఇచ్చేది నేను అమ్మ వాళ్ళ దగ్గర నుంచి పైకి షిఫ్ట్ అయ్యాను కాబట్టి ఇది రెంటెడ్కి ఇవ్వాల్సిన పర్పస్ అనమాట. సో ఫుల్ కబోర్డ్స్ లేవు కాబట్టి నాకు ఇల్లు మొత్తం ఆర్గనైజ్ చేసుకోవడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఏది సర్దినా సరే బయటకే కనిపిస్తూ ఉంటాయి. సో అయినా సరే దాన్ని ఎట్లా ఆర్గనైజేషన్ నీట్గా ఉంచుకోవాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తూనే ఉంటాను. లాస్ట్ టైం వీడియోస్లో చూసుంటే కనుక మా ఇల్లు చూసుంటారు. దాన్ని ఆర్గనైజ్ చేయడానికి నేను ఎంత ఇబ్బంది పడతానో అని. ఎవ్రీడే ఏదో ఒక పని పెట్టుకుని క్లీన్ చేసుకుంటానే ఉంటాను. దాంతోపాటు అందరూ హెల్ప్ చేస్తూనే ఉంటారు నాకు. ఫ్యామిలీ మొత్తం అంతా సపోర్ట్ చేసి కమ్ టుగెదర్ అయితే కనుక అందరు గ్యాదర్ అయ్యి కూర్చుని మనం ఏ పని చేస్తున్నా దాంట్లో సపోర్ట్ చేస్తే ఆ బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఇంకెక్కడ ఉండదండి. అంటే బయటికి మేము యూజువల్గా ఎక్కువ అవుటింగ్కి వెళ్ళాం. జస్ట్ విండో షాపింగ్, బయటికి వెళ్ళినా సరే అట్లా వెళ్ళొచ్చేస్తాం. పిల్లలతో ఎక్కువ రెస్టారెంట్స్కి వెళ్ళాం. నేను ఎక్కువ హెల్తీగా ఉండటానికి ఇష్టపడతాను, ఇంట్లోనే తయారు చేయడానికి ఇష్టపడతాను. అందుకని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం అందరం కూర్చుని ఏదైతే నచ్చుతుందో అందరికీ అది వండుకోవడానికి ట్రై చేస్తాను. ఈవెన్ పిల్లలకి కూడా ఇది హెల్దీ అన్హెల్దీ అనేది నేను చూపిస్తూనే ఉంటాను. దాంతోపాటు నాకు ఆయుర్వేదంని ఎక్కువ నమ్ముతాను అనమాట. అందుకే మసాలా బాక్స్ ఎక్కువ నేను హర్బల్ టీస్ అనేది తాగుతాను. దానికోసం అని చెప్పేసి ఇది మసాలా బాక్స్ అయితే తీసుకున్నాను. ఈ మసాలా బాక్స్ వచ్చేసేసి మామూలుగా ర్యాక్స్ తీయకుండా కూడా ఉందన్నమాట. కానీ ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలన్నా మొత్తం అంతా దులపాలన్నా ఒకటే ఐటెం పిక్ చేయాలంటే కష్టంగా ఉంటుందని చెప్పేసి ఈ సపరేట్గా ఉన్న వుడెన్ బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఎవరైనా తీసుకుంటే కనుక ఈ వుడెన్వి లోపల ర్యాక్స్ అన్నీ ఉంటాయి చూడండి, అవి ఎక్స్టెన్షనబుల్ అయ్యేది మాత్రమే తీసుకోండి. మొత్తం అంతా అట్లా ఉంటే కనుక అన్ని ఐటమ్స్ మళ్ళీ కిందకు వేసి మళ్ళీ సర్దుకోవాల్సి వస్తుంది. ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఈ బాక్స్ మాత్రం మసాలా దానా నా దగ్గర 3-4 ఉన్నాయన్నమాట. 2 స్టీల్లో, ఒకటి ప్లాస్టిక్, ఒకటేమో వుడెన్. ఇప్పుడు ఇది కిచెన్ యాడ్ అయిపోయింది చూసారా. సామాన్లు పెంచుకుంటానే ఉంటుంది. ఇంకేంటి బంగారమ్స్, ఇంతటితో ఈ వీడియోకి అయితే ఎండ్కి వచ్చేసాను. ఈ వీడియోలో కనుక ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే కనుక కామెంట్స్లో సజెషన్స్ అయితే ఇవ్వండి. దీంతోపాటు యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకంటే వెయిట్ లాస్ జర్నీ చూపిద్దాము అని చెప్పేసి. 104 kgs నుంచి ఇప్పుడైతే కనుక 78లో ఉన్నాను. నా వెయిట్ లాస్ జర్నీ యాక్చువల్గా 78లో స్ట్రక్ అయిన తర్వాత నేను అక్కడే ఊసులాడుతూ ఉన్నాను అనమాట. తగ్గించడం ఈజీయే కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. సో మై బాడీ నీడ్స్ సమ్ స్పేస్ అండ్ రెస్ట్ అని చెప్పేసి కొంచెం టైం తీసుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ ఐ మీన్ టు మోనోపాజ్. సో 40 years వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి కొన్ని చేంజెస్ అనేది ఉంటాయి. సో
ఆ బాడీని ఆ టైంకి సెట్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను నా టైం తీసుకుంటున్నాను. దాంతోపాటు నెక్స్ట్ వీడియోస్ అన్నిట్లో కూడా హెల్దీ ఈటింగ్ ఎలా, వెయిట్ లాస్ అవ్వటం ఎలా, ఈజీగా వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు అనేది నేను చూపిస్తాను. తప్పకుండా చూసేయండి. మీరు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వీడియో కనుక చూసినట్టయితే నేను 70 కేజీస్కి వచ్చేసాను అప్రాక్సిమేట్. వచ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి 8 కేజీస్ పెరిగాను. ఎందుకు అని అంటే బాడీ నీడ్స్ సమ్ టైమ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి బిల్డ్ మజిల్స్ అనమాట. అందుకని మీకు చెప్తున్నాను, మజిల్ బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్, టేక్ కేర్.